హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఫాస్ట్ ఏపీఐని డేటాబేస్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా అసలు ఈ ఫాస్ట్ ఏపీఐ ఏ డేటాబేసెస్కి కంపాటబిలిటీయో చెక్ చేద్దామండి. నేను ఇక్కడ లిస్ట్ చేశానండి కొన్ని పాపులర్ డేటాబేసెస్. ఇవన్నీ కూడా ఫాస్ట్ ఏపీఐ సపోర్ట్ చేస్తుందండి. ఓకే, అయితే చాలామంది పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ కానీ ఎస్క్యూలైట్ కానీ యూస్ చేస్తుంటారు. సో ఎస్క్యూలైట్ అనేది చిన్న ప్రాజెక్ట్స్కి బాగా యూజ్ అవుతుంది. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్ అనేది మీడియం నుంచి లార్జ్ ప్రాజెక్ట్స్కి బాగా సపోర్ట్ చేస్తుందండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఫాస్ట్ ఏపీఐతో ఎస్క్యూలైట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఎస్క్యూలైట్ని యూజ్ చేయాలంటే మనకి ఒక ఓఆర్ఎం అవసరం అండి. ఈ ఓఆర్ఎం అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అండి. సో ఈ సర్వీస్ ఉన్న ఒక రెండు లైబ్రరీస్ ఉన్నాయి. ఒకటి సీక్వెల్ ఆల్కమీ, ఇంకోటి సీక్వెల్ మోడల్. ఈ రెండు లైబ్రరీస్ కూడా ఓఆర్ఎం సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తాయండి. సో ఈ ఓఆర్ఎం అంటే ఏంటి? సో ఓఆర్ఎం అంటే ఏంటంటే అండి, మనం డేటాబేస్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి కానీ పంపించడానికి కానీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సింప్లిఫై చేసి ఈజీగా మేనేజ్ చేసుకునే అవకాశం ఇచ్చిద్దండి. సో సింప్లిఫై చేయడం అంటే చూడండి, ఒకవేళ ఈ ఓఆర్ఎం కానీ యూజ్ చేయలేదనుకోండి, మనం ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలనుకో మనం క్వరీ ఎలా రాయాలి అని అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇవ్వాలి. యూజర్స్ అనుకోండి, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. సో ఒక 3 ఫీల్డ్స్ పంపిస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని, ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్, ఫోన్ ఈజ్ ఈక్వల్ టు ఫోన్ అని చెప్పేసి ఆ కాలంలో పోస్ట్ చేయమని చెప్పేసి ఒక క్వరీ రాయాల్సి వస్తుంది మనం. ఓకే, సో అంత పెద్ద క్వరీ రాయకుండా, రా కోడింగ్ రాయకుండా ఈ ఓఆర్ఎమ్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఓకే, సో అయితే ఈ వీడియోలో మీకు ఫాస్ట్ ఏపీఐతో ఎస్క్యూలైట్ని ఇంటిగ్రేట్ చేయడానికి సీక్వెల్ మోడల్ అనే ఒక ఓఆర్ఎంని నేను యూజ్ చేస్తానండి. సో సీక్వెల్ మోడల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను అని అంటే, ఈ సీక్వెల్ మోడల్ అనేది మనం ఒక సింగిల్ మోడల్లో డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, రిక్వెస్ట్లు పంపించడానికి కానీ, రెస్పాన్సులు తెచ్చుకోవడానికి కానీ ఒకే ఒక మోడల్లో కోడింగ్ రాసుకుంటే సరిపోద్దండి. అంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీని గురించి ఇంకా తెలుసుకుందాము. సో ఈ ఎస్క్యూఎల్ మోడల్ అంటే సీక్వెల్ మోడల్. సో సీక్వెల్ మోడల్ని క్రియేట్ చేసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫాస్ట్ ఏపీఐ క్రియేట్ చేసిన ఆథరు, వీళ్ళిద్దరూ కూడా ఒకటే అండి. అంటే ఫాస్ట్ ఏపీఐ క్రియేట్ చేసిన ఆథరే సీక్వెల్ మోడల్ని క్రియేట్ చేశారండి. సో అందువల్ల ఇది ఇంకా మోర్ కంపాటబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక మోడర్న్ పైథాన్ లైబ్రరీ అండి. సో ఎందుకు మోడర్న్ అంటే, మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సీక్వెల్ ఆల్కమీ అనే ఒక ఓఆర్ఎం అని చూసారండి, ఆ ఓఆర్ఎం కూడా ఈ ఓఆర్ఎంలో ఇంక్లూడ్ అయి ఉందండి. సో దాంతోపాటు పైడాంటిక్ కూడా లైబ్రరీ కూడా ఇంక్లూడ్ చేశారండి. ఓకే, సో టైపిన్స్ ఎనేబుల్ అయి ఉంటాయి, వాలిడేషన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకే ఫైల్ అంటే ఒకే ఒక మోడల్లో డీబీ క్రియేట్ చేయడానికి కానీ, రిక్వెస్ట్లు పంపించడానికి కానీ, రెస్పాన్స్లు తెచ్చుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. డేటా హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, క్లీన్ కోడ్ ఉంటుంది. సో ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఈ ఎస్క్యూఎల్ మోడల్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి ఫాస్ట్ ఏపీఐతో ఎస్క్యూలైట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఓకే, సో మనం యూజ్ చేసే ఓఆర్ఎం ఏంటి అని అంటే ఎస్క్యూఎల్ మోడల్. ఓకే, సీక్వెల్ మోడల్. సీక్వెల్ మోడల్ అన్న ఎస్క్యూఎల్ మోడల్ అన్న రెండు ఒకటేనండి. కొంతమంది ఎస్క్యూఎల్ మోడల్ అంటారు, కొంతమంది సీక్వెల్ మోడల్ అంటారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో విఎస్ కోడ్లోకి వెళ్ళి ఫాస్ట్ ఏపీఐతో ఎస్క్యూలైట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశానండి నేను. సో ఫోల్డర్ క్రియేట్ చేసి వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేశాను. ఇంకా నేను ఫాస్ట్ ఏపీఐ కానీ, యూవీ కార్న్ కానీ, ఎస్క్యూఎల్ మోడల్ కానీ ఇన్స్టాల్ చేయలేదండి. సో ఫ్రెష్గా తీసుకున్నాను అంతా కూడా. ఓకే, సో ఇప్పుడు ఈ 3 కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, పిఐపి ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ, యూవీ కార్న్, ఎస్క్యూఎల్ మోడల్. ఓకే, సో ఈ 3టిని కూడా ఇన్స్టాల్ చేస్తున్నానండి. సో ఓకే, ఇన్స్టాల్ అయిపోయిందండి. సో మనం కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం క్లియర్ చేసుకుందాం వీటిని. ఓకే, సో క్లియర్ అంటే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి అవన్నీ. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక పేజ్ కావాలి. main.py నోట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ పేజ్లో మనం ఫాస్ట్ ఏపీఐని అలాగే సీక్వెల్ మోడల్ని రెండు కూడా ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాలండి. SQL model import
సీక్వెల్ మోడల్. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్క్యూలైట్కి సంబంధించిన ఒక సెటప్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా మనకు ఒక డేటాబేస్ యూఆర్ఎల్ కావాలి, అంటే పేజ్ ఎక్కడ సేవ్ చేయాలన్న విషయాన్ని ఒక పాత్ చెప్పాలండి మనం. సో అందుకనే సో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈక్వల్ టు, సో ఆ పాత్ ఎక్కడ అని చెప్తున్నాను ఇప్పుడు, SQLite ఫార్వర్డ్ స్లాష్లు 3 అండి, డాట్ మళ్ళీ ఒక ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడ ఒక నేము users.db. ఓకే, సో ఇప్పుడు ఈ పేజ్ మనకి మన ఫోల్డర్లో క్రియేట్ అవుతుంది అనమాట అండి, ఈ ఫైలు users.db అనేది. సో main.py ఎక్కడైతే ఉందో అక్కడే క్రియేట్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒక ఇంజిన్ కావాలి మనకి. ఓకే, సో దానికోసం ఇక్కడ SQL మోడల్లో క్రియేట్ ఇంజిన్ అని ఒకటి ఉంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. సో ఇదంతా మనం గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ ఆ ప్రాసెస్ తెలిస్తే సరిపోద్దండి. మనం ఎలా సెటప్ చేసుకోవాలి అనే ప్రాసెస్ గుర్తుంటే మనకి సో ఇవన్నీ ఎక్కడో ఒకడ మనకి డాక్యుమెంట్లో కూడా దొరికేస్తాయి, ఫాస్ట్ API డాక్యుమెంట్లో కూడా. ఓకే, సో ఇంజిన్ ఈక్వల్ టు క్రియేట్ ఇంజిన్, ఇందులో డేటాబేస్ యూఆర్ఎల్ అలాగే ఈకో ఈక్వల్ టు ట్రూ అని పెట్టాలండి. ఓకే, సో దీని తర్వాత మనకి ఒక హ్యాండిలర్ అవసరం. అంటే ఎందుకు హ్యాండిలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ టైం రన్ అవడానికి ఒక ఈవెంట్ హ్యాండిలర్ కావాలండి. ఎందుకు అని అంటే డేటాబేస్ని క్రియేట్ చేయడానికి కానీ కనెక్ట్ చేయడానికి కానీ ఉపయోగపడుతుందండి ఈ హ్యాండిలర్. ఓకే, సో దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవాలంటే, సో ముందుగా మనకి కంటెస్ట్ లిబ్ అని చెప్పేసి అందులో అసైన్ కంటెస్ట్ మేనేజర్ అని ఉంది. ఓకే, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. కాంటెస్ట్ లిబ్ ఇంపోర్ట్ అసైన్ కంటెస్ట్ మేనేజర్. ఓకే, సో దీన్ని డెకరేటర్ కింద యూజ్ చేసి కంటెస్ట్ మేనేజర్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇది కూడా అసెంక్లో ఉండాలి. సో డెఫ్, సో ఈ ఫంక్షన్ నేమ్ వచ్చి లైఫ్ స్పాన్ అని పెడుతున్నానండి. ఓకే, దీంట్లో యాప్ ఫాస్ట్ API అని తీసుకోవాలి. ఓకే, సో ఇందులో వచ్చేసరికి SQL మోడల్ డాట్ మెటాడేటా డాట్ క్రియేట్ ఆల్ అని చెప్పేసి ఇవ్వాలండి. సో దీంట్లో ఇంజిన్ని పాస్ చేయాలి. ఓకే, ఏ వేరియబుల్ అయితే తీసుకున్నామో ఈ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేయాలండి. రైట్, సో దాని తర్వాత ఇక్కడ కాలన్ పెట్టడం మర్చిపోయాం. ఓకే, దీని తర్వాత ఈల్డ్ అని పెట్టాలండి. ఓకే, తర్వాత యాప్ ఈక్వల్ టు ఫాస్ట్ API అని బ్రాకెట్లో మనం లైఫ్ స్పాన్ ఈక్వల్ టు లైఫ్ స్పాన్ అని చెప్పాలండి. ఓకే, సో ఇలా ఇవ్వాలి. సో దీని తర్వాత మనకి ఒక డిపెండెన్సీ అవసరం అండి. ఎందుకు డిపెండెన్సీ అంటే ఎవ్రీ టైం మనం డేటాబేస్తో కనెక్ట్ అయినప్పుడు ఒక సెషన్ మెయింటైన్ అవ్వాలి. సో ఆ సెషన్ మనం క్రియేట్ చేసుకోవాలండి. సో అదే డిపెండెన్సీ. ఓకే, సో ఆ డిపెండెన్సీ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ, సో డెఫ్ గెట్ అండర్ స్కోర్ సెషన్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఓకే, సో ఇందులో ఈ ఫంక్షన్ రాసుకోవాలంటే మనం సెషన్ అనే ఒక SQL మోడల్లో ఉంటుందండి సెషన్ అని. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెషన్, ఓకే ఇదిగోండి, సో ఇదిగోండి సెషన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ సెషన్ బేస్ చేసుకుని మనం ఒక డిపెండెన్సీ క్రియేట్ చేయాలండి. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. విత్ సెషన్ ఇంజిన్, సో ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ ఆ ఇంజిన్కి సెషన్. ఓకే, యాజ్ సెషన్. ఓకే, ఈల్డ్ సెషన్. సో ఇంతేనండి. సో ఇదంతా ఎవ్రీ టైం మనం గుర్తుపెట్టుకోవాలి అని లేదండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఇదంతా ఒక్కసారి మనం సెటప్ చేసే ఎన్విరాన్మెంట్. సో వన్స్ ఇది సెట్ అయింది అని అంటే మనం
నార్మల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఈ ప్రాసెస్ గుర్తుంటే చాలు. ఓకే, దీని తర్వాత మనం రాసుకున్న ఈ డిపెండెన్సీ ఫంక్షను అలాగే ఒక టైప్ ఇంట్ని రెండింటిని కనెక్ట్ చేసి ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవాలండి. ఓకే, సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెషన్ ఓకే డిఈపి అని రాద్దాము. ఓకే, సో సెషన్ డిఈపి ఓకే డిపెండెన్సీ డిఈపి మీన్స్ ఓకే, సో డిఈపి ఈక్వల్ టు ఇక్కడ ఒక టైప్ ఇంట్ ఒకటి కావాలి మనకి, ఎందుకంటే సెషన్ నేను డిపెండెన్సీ ఫంక్షన్ని ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే మనకి టైప్ ఇంట్ కావాలి. సో ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ అనోటేటెడ్ ఇది కావాలండి మనకి. ఓకే, సో దాన్ని యూజ్ చేసి సెషన్ అనే టైప్ ఇంటూ ఓకే సెషన్ అనే టైప్ ఇంటూ అలాగే సెషన్ కోసం మనం రాసిన ఫంక్షన్ డిపెండెన్సీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఓకే, సో దాన్ని కూడా కనెక్ట్ చేయడం కోసం మనకి ఒక డిపెండ్స్ అని ఒకటి కావాలి. సో ఇది ఫాస్ట్ ఏపీఐలో ఉంటుంది డిపెండ్స్ అని చూడండి, ఇదిగోండి. సో ఫాస్ట్ ఏపీఐలో ఇంపోర్ట్ చేసుకున్నాను నేను డిపెండ్స్. ఓకే, సో ఇందులో ఆ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ సెషన్ డిపెండెన్సీ అనే ఒక వేరియబుల్లో మనకి సెషన్లో చెక్ చేసేది ఏంటి అని అంటే సెషన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. అంటే మనం ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, సో డేటాబేస్తో కనెక్ట్ అయినప్పుడు సెషన్ ఉందా లేదా, ఉంటే కనెక్ట్ అవుతుంది, లేకపోతే లేదా, అంటే రెండు చెక్ అవుతాయి అనమాట ఇక్కడ. ఓకే, సో దానికోసం ఇలా అయినండి. ఓకే, సో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది, మొత్తం మనం చేసేసాము, ఇంకా మనం మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడమే. ఓకే, సో ఇక్కడ మీకు లైన్ బై లైన్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక డేటాబేస్ యూఆర్ఎల్ ఇచ్చాను. సో ఈ నేమ్తో మనకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది, డీబీ ఫైలు. ఓకే, సో ఈ డీబీ ఫైల్లో ఎస్క్యూలైట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం కోసం ఒక ఇంజిన్ క్రియేట్ చేసాము. ఓకే, సో అలాగే ఇక్కడ ఎస్ఎన్ కంటెస్ట్ మేనేజర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాము. ఇది మనకి ఒక ఈవెంట్ హ్యాండ్లరు. ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే సర్వర్ స్టార్ట్ అవ్వగానే డేటాబేస్లో టేబుల్స్ కానీ ఒకవేళ లేకపోతే టేబుల్స్ క్రియేట్ చేయడానికి, అలాగే డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి, ఈ రెండింటికి యూజ్ అవుతుంది మనకి. ఓకే, సో ఒక్కసారి ఫస్ట్ టైం మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ టేబుల్స్ లేకపోతే క్రియేట్ చేయడానికి మాత్రమే ఇది. ఓకే, సో దీని తర్వాత ఇది మామూలే మీకు తెలిసిన విషయమే, యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫాస్ట్ ఏపీఐ. సో మనకి ఈ ఫంక్షన్ని కాలప్ చేయడం కోసం ఇక్కడ లైఫ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ స్పాన్ అని రాసాము. దాని తర్వాత డిపెండెన్సీ ఫంక్షన్ ఒకటి రాసుకున్నాము. సో ఇది సెషన్స్ మెయింటైన్ చేయడం కోసం. ఓకే, సో ఈ సెషన్స్ని ఈ రెండు ఏదైతే ఉందో మనకి టైప్ ఇంట్ అంటే వ్యాలిడేషన్స్ కూడా చెక్ చేయడం కోసం ఒక టైప్ ఇంట్ తీసుకున్నాము, అలాగే ఆ ఫంక్షన్ కూడా డిపెండ్ చేసాము. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే సో టైప్ ఇంట్ని యూజ్ చేసుకుని సెషన్ ఉందా లేదా, ఉంటేనే ఈ ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఆపరేషన్ అయినా, లేకపోతే ఆపరేషన్ జరగకుండా స్టాప్ చేసిద్ది అనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఒక మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తానండి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఒక మోడల్ని క్రియేట్ చేసుకోవాలి. మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఒక డేటాబేస్లో ఏ ఫీల్డ్స్ కావాలనేది చెప్పాలి కదండి. సో దానికోసం నేను ఇక్కడ మోడల్ అని ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, models.py అని పెడదాము. సో ఇందులో మనకి రెండు క్లాసెస్ కావాలి. ఒకటి డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఒక క్లాస్ కావాలి, అలాగే ఇంకోటి డేటాబేస్లోంచి డేటా తెచ్చుకోవడానికి పంపించడానికి ఇంకొక క్లాస్ కావాలండి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా ఎస్క్యూఎల్ మోడల్ ఉంది కదండి, సీక్వెల్ మోడల్, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ ఎస్క్యూఎల్ మోడల్ ఇంపోర్ట్ ఎస్క్యూఎల్ మోడల్. ఓకే, సో దీంతోపాటు మనకి ఒక టైప్ ఇంట్ కావాలి, ఆప్షనల్ అని. సో ఫ్రమ్ టైపింగ్ ఇంపోర్ట్ ఆప్షనల్, ఇది ఎందుకు అనేది చెప్తానండి ఇప్పుడు మీకు. సో ఒక క్లాస్ తీసుకుంటున్నాను, క్లాస్ వచ్చి యూజర్ అని. ఓకే, సో ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్ మనకి టేబుల్స్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. సో దీంట్లో ఎస్క్యూఎల్ మోడల్ని ఇన్హెరిట్ చేయాలి. ఓకే, సో కామా టేబుల్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాలి. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ మనం కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఫీల్డ్స్ ఏమేమి కావాలో అవి ఇవ్వాలి మనకి. సో మనకు కావాల్సిన ఐడి ఒకటి కావాలి. సో నేమ్ ఒకటి ఇద్దాము. ఓకే, నేమ్ ఒకటి ఇద్దాము, అలాగే ఫోన్, ఈమెయిల్. ఓకే, సో వీటి యొక్క టైప్ ఇంట్స్ చెప్పాలి మనం, అంటే డేటా టైప్ ఏంటి అనేది చెప్పాలి. సో ఐడి వచ్చేసరికి ఇంట్ అండి. బట్ ఇంట్ కానీ మనం ఐడి ఎవ్రీ టైం మనం
సెండ్ చేయము, మనం క్రియేట్ చేయము. సో ఆటోమేటిక్గా అది క్రియేట్ అవ్వాలి. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఐడి ఏదైతే ఉందో మన టైప్ ఏదైతే ఆప్షనల్ అని చెప్పేసి పెట్టాలండి. సో ఆప్షనల్ అని పెట్టి ఏ టైప్ చెప్పాలి, ఇంట్. ఓకే, సో ఈక్వల్ టు, సో ఈ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవ్వాలన్న విషయం చెప్పాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫీల్డ్ అనే ఒక లైబ్రరీ తీసుకోవాలండి. ఫీల్డ్ అనే మాడ్యూల్, సారీ నాట్ లైబ్రరీ, ఫీల్డ్ అని తీసుకోవాలి. సో ఫీల్డ్ అని తీసుకున్నాను. ఇది SQL మోడల్లో ఉంటుంది, SQL మోడల్లో. సో అది తీసుకుంటే ఆ ఫీల్డ్ని ఎలా యూస్ చేయాలంటే ఇలా యూస్ చేయాలి. సో ఫీల్డ్ అని చెప్పి రౌండెడ్ బ్రాకెట్స్ మధ్యలో ముందుగా ఈ ఐడి మనం ఏమి ఇవ్వకపోయినా డిఫాల్ట్గా ఏమి ఉండదు అని చెప్పాలి. ఓకే, సో డిఫాల్ట్ ఈక్వల్ టు నన్. దీంతోపాటు అసలు డిఫాల్ట్ నన్ అయితే ఇది ఎలా క్రియేట్ అవుతుంది అన్న విషయం చెప్పాలి. సో దీన్ని ప్రైమరీ కీ ఈజ్ ఈక్వల్ టు ట్రీ అన్నామంటే సో ఆటోమేటిక్గా ఈ ఐడి క్రియేట్ అయిపోద్దండి. ఓకే, తర్వాత నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్, ఫోన్ వచ్చేసరికి ఇంట్. ఓకే, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు వీటికి ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. మీకు ఆల్రెడీ ఆప్షనల్స్లో ఎలా ఆప్షనల్ అని ఐడిలో క్రియేట్ చేశాను కదా, అలాగే క్రియేట్ చేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, సో ఇది కూడా స్ట్రింగు. సో ఈమెయిల్ స్ట్రింగ్ను కూడా ఇంపోర్ట్ చేసుకుని మనం ఈమెయిల్ ఫార్మాట్ను కూడా వాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత ఇంకో క్లాస్ రాస్తున్నానండి. ఈ క్లాస్ దేనికేనంటే కేవలం టేబుల్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే. ఈ క్లాస్ దేనికి అంటే డేటాను తెచ్చుకోవడానికి, పంపించడానికి. సో క్లాస్ క్రియేట్ యూజర్ అని రాద్దాము. ఓకే, సో దీన్ని కూడా SQL మోడల్ని ఇన్హెరిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 కావాలి, ఈ 3 కాపీ పేస్ట్ చేసి వస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మోడల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ మోడల్ని ఈ మెయిన్ డాట్ pyలో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఒకసారి మీరు టెర్మినల్ గమనించండి. సో మనం ఇంపోర్ట్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా మనకి అవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, సో నేను ముందు ఇక్కడ రన్ చేసేస్తున్నాను, మోడల్ ఇంపోర్ట్ చేయట్లేదు. సో ముందు రన్ చేస్తున్నాను. సో రన్ చేయాలంటే uv con main colon app డాష్ డాష్ రీలోడ్. ఓకే, సో క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఫైల్ క్రియేట్ అయిపోయింది, చూడండి users.tb అని. ఓకే, సో ఇప్పుడు ఫైల్ క్రియేట్ అయిపోయింది, బట్ ఫైల్లో టేబుల్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఏ టేబుల్ అయితే ఇచ్చామో మనం ఐడి, నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవి 4 క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా క్రియేట్ అవుతాయి చూడండి. సో ఫ్రమ్ మోడల్స్ ఇంపోర్ట్, ఫస్ట్ యూజర్స్ ఇచ్చాం కదండి మనం, యూజర్. చూడండి యూజర్స్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా ఐడి, ఫోన్ నెంబరు, నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయండి. క్రియేట్ టేబుల్ యూజర్స్ చూసారా. సో అలాగా ఆటోమేటిక్గా ఈ ఈవెంట్ వల్ల మనకు క్రియేట్ అయిపోద్దండి, ఈ ఈవెంట్ హ్యాండిల్ వల్ల. ఓకే, సో మీకు అర్థమైంది కదండి అది ఎందుకు ఎలా క్రియేట్ అవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ యూజర్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాము. రైట్, సో అయిపోయింది. సో మనకి సక్సెస్ఫుల్గా టేబుల్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేసేసుకోవడమే అండి, ఏపీఐస్ని రాసుకొని. ఓకే, సో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ముందుగా ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్ ఇంప్లిమెంట్ చేద్దామండి. ఎందుకంటే మనం పోస్ట్ చేస్తే కానీ మనం డేటాని వ్యూ చేయలేం కాబట్టి ముందుగానే పోస్ట్ చేసుకునేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో @app డాట్ పోస్ట్. ఓకే, ఇందులో యూజర్స్ అని చెప్పేసి క్రియేట్ యూజర్ అని చెప్పచ్చు, మన ఇష్టం ఎలాగైనా ఇవ్వచ్చు మనం. ఓకే, సో నేను యూజర్స్ అని కాకుండా క్రియేట్ యూజర్ అని ఇస్తాను. సో మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ యూజర్. ఓకే, సో ఇలా ఇద్దామండి. సో డెవ్ క్రియేట్ అండర్స్కోర్ యూజర్ అని చెప్పి యూజర్ క్రియేట్. సో నేను చెప్పాను కదండి 2 క్లాసెస్ ఉంటాయని. సో ఒకటి టేబుల్ క్రియేట్ చేయడానికి, ఇంకొకటి మనం డేటా పోస్ట్ చేయడానికి, తెచ్చుకోవడానికి. సో ఇప్పుడు పోస్ట్ చేసుకునే క్లాస్ని యూజ్ చేస్తున్నానండి, క్రియేట్ యూజర్ అని. ఓకే, సో కామా. సో దీనికి సెషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి, సో సెషన్ కూడా కావాలి కాబట్టి SC సెషన్ అని చెప్పి మనం ఆల్రెడీ ఒక వేరియబుల్లో
సేవ్ చేసుకున్నాము సెషన్ డిపెండెన్సీ. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామంటే సరిపోద్దండి. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు సెషన్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అలాగే పోస్ట్ చేయడానికి ఏ క్లాస్ నుంచి, అది ఏ మోడల్లో ఏ క్లాస్ నుంచి మనం పోస్ట్ చేయాలన్న విషయాన్ని కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్గా నేను చెప్పాను కదండి సీక్వెల్ మోడల్లో సింపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయని. సో ఇక్కడ ఎంత సింపుల్గా ఉంటాయి చూడండి. న్యూ అండర్ స్కోర్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాము, వేరియబుల్ తీసుకున్నాను. సో యూజర్ డాట్ మోడల్, సో మోడల్ ఏదైతే ఉందో మోడల్ని వ్యాలిడేట్ చేయాలి. సో మనం ఫీల్డ్ని క్రియేట్ చేసేటప్పుడు మోడల్ని వ్యాలిడేట్ చేయాలండి. ఇక్కడ చూడండి మోడల్ అండర్ స్కోర్ వ్యాలిడేట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, వ్యాలిడేట్. ఓకే, సో వ్యాలిడేట్ ఏం వ్యాలిడేట్ చేయాలి, మనం ఇచ్చే యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్ని వ్యాలిడేట్ చేయాలి. ఇదిగోండి యూజర్ అని, ఇదిగోండి యూజర్ ఇది. ఓకే, క్రియేట్ చేసేటప్పుడు మనం యూజర్ అని పెట్టాం మనం. సో ఆ యూజర్ని వ్యాలిడేట్ చేస్తుందండి. సో వ్యాలిడేట్ చేసి ఓకే అయితే సెషన్లో యాడ్ చేసిద్ది. సెషన్ యాడ్ న్యూ యూజర్. ఓకే, సో సెషన్లో యాడ్ చేసేసాము. యాడ్ చేసిన తర్వాత కమిట్ చేస్తే సరిపోద్దండి. సో యాడ్ అయిపోతుంది మనకి కమిట్. ఓకే, సో అంత సింపుల్గా లైన్స్ ఇచ్చింది చూసారండి. మనకి ఇదంతా కారణం ఏంటంటే ఈ సీక్వెల్ మోడల్ వల్లే ఇలా సింపుల్ లైన్స్ వస్తాయన్నమాట అండి. అంటే సింప్లిఫై చేసి మనం యాడ్ చేసుకోవడానికి కానీ తెచ్చుకోవడానికి కూడా ఇలాంటి చిన్నవే ఉంటాయండి, పెద్దవి ఏమీ ఉండవు. ఓకే, ఇలా చిన్న లైన్సే ఉంటాయి. సో ఇప్పుడు నేను సింపుల్గా లోపల పోస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి డేటాని పోస్ట్ చేసుకోవడానికి అవకాశం వచ్చేసిందండి. ఓకే, సో ఇది అయిన తర్వాత ఒకసారి మనం ఈ సెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో కమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా రీఫ్రెష్ చేయాలన్నమాట అండి. ఓకే, సో న్యూ యూజర్ని రిఫ్రెష్ చేసామంటే సరిపోతుందండి. ఓకే, సో ఫైనల్లీ మనకి ఏ డేటా అయితే పోస్ట్ అయిందో ఆ డేటా మనకి రిటర్న్ కావాలి. డన్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, సో బ్రౌజర్లో డాక్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఓకే, చూడండి ఇక్కడ క్రియేట్ యూజర్ మనకి క్రియేట్ అయింది. సో కొంచెం జూమ్ చేస్తాను. రైట్, సో దీంట్లోకి వెళ్ళి మనం ట్రైఅవుట్ చేద్దాం. సో దీంట్లో స్ట్రింగ్ సురేష్ అని చెప్పిస్తున్నాను. సో నెంబర్ వచ్చేసరికి ఏదో ఒక నెంబర్ ఇచ్చేద్దాం. suresh@gmail.com. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఎగ్జిక్యూట్ చేశాను. సో అయిందా లేదా చూద్దాం. ఇదిగోండి అయింది. ఓకే, సో ఇంకొకటి ట్రై చేద్దాం. మనం రీసెట్ చేశాను. మహేష్ @gmail.com ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనకి ఐడి నెంబర్ 2 రావాలి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది, అయ్యింది. ఓకే, ఇదిగోండి ఐడి నెంబర్ 2 వచ్చింది. సో అంటే మనకి 2 పోస్టులు క్రియేట్ అయినాయండి. ఓకే, సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా మనం డేటాని పోస్ట్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు మనం గెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అండి. ఓకే, సో ఒకసారి ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ గెట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. సో ముందుగా మనకి డెకరేటర్ కావాలి. సో యాప్ డాట్ మెథడ్ గెట్ మెథడ్. ఓకే, సో ఇందులో మనకు కావాల్సింది యూజర్స్. సో యూజర్స్ అని ఒక పాత్ తీసుకున్నాను, కామా పెట్టి ఇక్కడ రెస్పాన్స్ మోడల్ అని ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇది తీసుకోండి, రెస్పాన్స్ మోడల్. సో ఇది ఏం చేసిద్ది అంటే డేటా తెచ్చేటప్పుడు వ్యాలిడేట్ చేసిద్ది మనకి. సో తెచ్చుకోవడానికి. సో అలాగే వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో మనం అది లిస్ట్లో పెట్టుకుంటాము. సో లిస్ట్లో పెట్టుకోవడం కోసం ఇక్కడ లిస్ట్ అని చెప్పి ఇక్కడ యూజర్స్ అని కాల్ చేస్తామంటే సో ఆ డేటా ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి లిస్ట్లో వచ్చిద్ది. ఓకే, సో దీని తర్వాత ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. సో డెఫ్ సో గెట్ యూజర్స్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. సో దీని లోపల సెషన్ మెయింటైన్ చేయాలి కదండి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టాము. సో దీన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో కోలన్. సో అప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. ఎందుకు తీసుకుంటున్నానంటే సో మనం డేటాబేస్లోంచి డేటా తెచ్చుకోవడానికి జనరల్గా రా కోడ్ ఎలా రాస్తామంటే సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ అని చెప్పేసి ఎలా రాస్తాము. సో రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో అదే ప్రాసెస్ని ఇక్కడ ఎలా రాయాలి అని అంటే సో ఒక వేరియబుల్ తీసుకున్నాను ముందుగా, యూజర్స్ ఈక్వల్ టు సెషన్ డాట్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి రౌండెడ్ బ్రాకెట్స్లో
ఇప్పుడు సెలెక్ట్ అని చెప్పేసి ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో అది సీక్వెల్ మోడల్లో ఉంటుంది. ఓకే, సో ఈ సెషన్ పక్కన సెలెక్ట్ అని చెప్పి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందండి. సెలెక్ట్. ఓకే, దీని లోపల మనం ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం ఆ డేటాబేస్ యొక్క మోడల్లో మనం క్లాస్ నేమ్ ఇచ్చాం కదా, అదే మోడల్ని మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత మనకి డేటా మొత్తం కావాలి కాబట్టి డాట్ ఆల్ అన్నామంటే మొత్తం వచ్చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు అంతా కూడా డేటా అంతా కూడా యూజర్స్లో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట అండి. సో ఇప్పుడు దీన్ని మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. సో యూజర్స్లో ఒకవేళ కానీ డేటా రాకపోతే ఒక హెచ్టిటిపి ఎక్సెప్షన్స్ ఉంటాయి కదండి, అది ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ నేను హెచ్టిటిపి ఎక్సెప్షన్ని నేను ఇంపోర్ట్ చేయలేదు. సో మీరు కావాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో హెచ్టిటిపి ఎక్సెప్షన్. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పానండి ఇది నేను. ఓకే, సో ఇచ్చిన తర్వాత దీన్ని ఇఫ్ గెట్ ఆల్ యూజర్స్ కదండి, నాట్ యూజర్స్. సో యూజర్స్ కానీ ఒకవేళ లేకపోతే సో మనం అప్పుడు రైజ్ హెచ్టిటిపి ఎక్సెప్షన్. ఇందులో స్టేటస్ కోడ్ వచ్చేసరికి 404, అలాగే డీటెయిల్స్ వచ్చేసరికి యూజర్ నాట్ ఫౌండ్ అని ఇస్తాం. ఓకే, సో ఒకవేళ ఉంటే లేకపోతే ఇది మెసేజ్ మనకి, ఒకవేళ ఉంది అని అంటే అది రిటర్న్ చేసుకోవడమే. రిటర్న్ యూజర్స్. డన్ అయిపోయిందండి. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రన్ చేద్దాం. టెర్మినల్లోకి వెళ్ళి రన్ చేస్తున్నాను నేను. uvcon మెయిన్ యాప్ రీలోడ్. ఎస్, రన్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. డాక్స్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, సో మనం ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాము. సో క్రియేట్ చేసిన డేటాబేస్లో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉండాలి కదా. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము, కనిపిస్తున్నాయో లేవో. ఇంటర్నల్ ఎర్రర్ వచ్చింది మనకి. సో అంటే ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది మనకి. సో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది ఇదిగోండి, సెలెక్ట్ ఆఫ్ స్కేలర్ హ్యాస్ నో అట్రిబ్యూట్. సో మనకి ఇది ఏదైతే మనం రాసామో అది రాంగ్ అని చెప్తుంది. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసి ఉంటాం మనం. ఏం చేసామో చూస్తానండి. ఇదిగోండి, ఎగ్జిక్యూట్ చేసాము. సెలెక్ట్ యూజరు. ఓకే, డాట్ ఆల్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చాం. అయితే ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని క్లోజ్ చేయాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు అన్నీ తీసుకుంటాం. సో కాకపోతే నేను ఏం చేశానంటే చివరిని క్లోజ్ చేశాను. ఇది రాంగ్ అంటే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాము. ఆల్రెడీ రన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దామండి టెర్మినల్లో. ఎస్, రన్ అవుతుంది. సో ఇప్పుడు డాక్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ చేశాను డాక్స్ని. గెట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేశానండి. ఎస్, యూజర్స్ వచ్చేసినాయి చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎంతమంది పోస్ట్ చేసిన యూజర్స్ మనకు కనిపిస్తున్నాయండి. డేటాబేస్లో స్టోర్ అయినట్టే. ఓకే, ఎందుకంటే మనం సర్వర్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసాం, అంటే మళ్ళీ రన్ చేసాం. సో కాబట్టి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఎస్క్యూలైట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో. ఈ ఎస్క్యూఎల్ మోడల్, సీక్వెల్ మోడల్ ఏదైతే ఉందో ఆ ఓఆర్ఎంని యూజ్ చేసి డేటాను ఎలా గెట్ చేసుకోవాలి అనే విషయాలు తెలిసినాయి కదండి మీకు. ఇన్సర్ట్ ఎలా చేయాలి, డేటా ఎలా తెచ్చుకోవాలి అనే విషయం. సో అలాగే దీంతోపాటు అప్డేట్ ఒకటి, డిలీట్ ఒకటి, రెండు ఉన్నాయండి. అలాగే సింగిల్ యూజర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవి మీ ఎండ్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒకవేళ తెలియకపోతే నేను ఆ కోడ్ని కామెంట్లో పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.